హై దోస్తులు, ఫైనల్గా పెద్ద సినిమా అయితే చూసేసాను. సినిమా చూసాక నాకైతే నచ్చింది. ఓకే, బాగుందని చెప్తాను. ఎలాంటి లాజిక్స్ మైండ్లో పెట్టుకోకుండా మ్యాజిక్ ఎంజాయ్ చేయాలనుకుంటే సినిమాని చూడండి. లాజిక్ని పక్కన పెట్టి సినిమాని మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే రంగస్థలం రేంజ్లో లేదు కానీ బాగుందని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని మనకు స్క్రీన్ మీద తెలుస్తుంది. ఇంకా సినిమా గురించి మాకు అంటే జాహ్నవి కపూర్ క్యారెక్టర్ ఇంకా తన సీన్స్ బాగున్నాయి. అంటే గ్లామర్కి చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఇంకా జగపతి బాబు గారు, భువనేశ్వరి గారు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా మన మున్నాబాయ్ కూడా చాలా బాగా చేశాడు. ఈ సినిమాలో విలన్గా చేశాడు. తన క్యారెక్టర్ కూడా బాగుంది. అయితే చిన్న క్యారెక్టర్ అది. ఇంకా శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కూడా బాగుంది. తన ఉన్న సీన్స్ అన్నీ బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా గురించి మాకుంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ఏదో డల్ అనిపించింది కానీ ఓకే. ఇంకా మన రామ్ చరణ్ గారికి ఈ సినిమాలో కాళ్ళు కట్ అయిపోతాయి. ఆల్రెడీ స్పాయిలర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ కట్ అయిపోయే సీన్ అంత కన్విన్స్గా లేదు. అది లాజిక్ లేకుండా ఏదో కావాలని చెప్పేసి ఇరికిచ్చారు కానీ అది అవసరం లేదు. కాల్ కట్టింగ్ సీను ఇప్పుడు సినిమాలో లాజిక్ ఉంది కానీ ఈ సినిమాలో లాజిక్ లేకుండా ఆ కాలు కట్టింగ్ అనేది చేయకుండా ఉండాల్సింది. ఇంకా క్లైమాక్స్ అయితే ఓరి దేవుడా, ఇంకా నీకు చెప్పనది చూసిన వాళ్ళకి బాగా అర్థమవుద్ది. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే నా రేటింగ్ అయితే 3/5. ఈ సినిమాని చూస్తే కేవలం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసమే చూడాలి. నాకు రామ్ చరణ్ తప్ప ఇంకేం కనిపించలేదు. సినిమా అయితే నాకు నచ్చింది. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. సినిమా మాత్రం డెఫినెట్గా చూసేయండి. చూసిన వాళ్ళు కామెంట్ చేసేయండి.